హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మినీ బ్లాగ్ అండి. బయట విపరీతమైన వర్షం పడుతుంది. ఏం తిందామని అంటే పాస్తా గుర్తొచ్చింది. ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. ఎలా చేయాలో ఏంటో యూట్యూబ్లో చూసి నేను ఇది ట్రై చేస్తున్నానండి. ఈ రెసిపీ ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ పోసుకున్నాను. నేను ఒక 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక వెల్లుల్లిపాయ చాలా చిన్న తరుగ్గా కట్ చేసుకున్నాను. అదైతే ఆయిల్లో వేసి ఇగోండి ఇలా ఫ్రై చేస్తున్నాను. అండ్ నేనైతే ఉల్లిపాయని ఇలాగా ఒక ఆనియన్ని 4 స్లైసెస్గా కట్ చేసి ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకున్నాను. సో సిమ్లో పెట్టి మనం ఫ్రై చేయాలండి, లేదంటే మాడిపోతాయి. అండ్ నెక్స్ట్ టమాటో అయితే చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అది వేగంగా కుక్ అయిపోద్ది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని దాన్ని మనం ఇలా కలుపుకోవాలి. అండ్ మీకు ఒక క్లిప్ మిస్ అయిపోయింది. మనం పాస్తాని ఇప్పిని మనం ఎలాగా దాన్ని బాయిల్ చేసుకుంటామో సేమ్ పాస్తా కూడా అంతే. కాకపోతే పాస్తాలో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఉడికించుకొని ఆయిల్ వేసుకొని అంటుకోకుండా మనం దాన్ని పక్కన పెట్టుకోవాలి ఉడికించుకొని. తర్వాత నేను ఇందులోని నా దగ్గర ఏ మసాలాలు అనేవి లేవు, ఇంట్లో ఉన్న జస్ట్ గరం మసాలా అనేది యూస్ చేశాను. సో గరం మసాలా వేసిన తర్వాత అండ్ ఇగోండి గరం మసాలా వేసి అండ్ టమాటో కెచప్ కూడా వేసానండి. నేను టమాటో కెచప్ వేసి అవన్నీ కలిపిన తర్వాత పాస్తా బాయిల్ చేసుకుంది మనం అందులో వేసుకొని దాన్ని మొత్తం కలిసేటట్టు కలుపుకొని సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అలా కలుపుకునే తర్వాత మనం దీన్ని సర్వ్ చేసి తినేయడమే. అండ్ టేస్ట్ విషయంలోకి వస్తే మాత్రం చాలా బాగుందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.